హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. సన్నగా ఉండేవారైతే 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావుగా ఉండేవాళ్ళైతే 1 మీటర్ తీసుకోవాలి. బ్లౌజ్కి బెల్ట్ భాగం ముందుగా తీసుకోవాలి. వెనక భాగానికి ఈ విధంగా వెనక భాగం వేసుకునే ముందు కింద బోర్డర్కి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ బోర్డర్ నుంచి మనం వెనకాల భాగానికి లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. మనకి వెనకాల డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ భాగం ఈ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు మెడ భాగం దగ్గర మనకి డీప్ భాగం ఈ భాగం ఎంతైతే ఉందో కరెక్ట్గా అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. ఈ విధంగా కటింగ్ కోసం ఇప్పుడు షోల్డర్ దగ్గర ఈ విధంగా దగ్గరికి రాగి పట్టుకున్నట్లయితే షోల్డర్ జారకుండా పెద్ద మెడ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి బ్లౌజ్ ఎంతైతే ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కటింగ్ కోసం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ముందు స్టిచ్చింగ్ పాయింట్కి ఒకటి మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ లూజ్ మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఇక్కడ ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం, ఇప్పుడు మనకి ఇది చంక భాగం దగ్గర ఎంతైతే లూజ్ ఉందో అంతవరకు ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనకి షోల్డర్ పై నుంచి కింద భాగానికి మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా గీసుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ నుంచి చంక భాగానికి ఈ విధంగా గీసుకోవాలి. ఇప్పుడు నడుం భాగం, మనకి బ్లౌజ్ లూజ్ ఎంతైతే ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కొత్తవారు అయితే ఏ విధంగా ఉందో ఆ విధంగా చూసి మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు మెడ భాగం, మెడ కోసం కొంచెం లోపలికి మోడల్ కోసం తీస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు చంక భాగానికి 1.5 ఇంచ్ ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి డౌన్ చేసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక భాగానికి డాట్స్ ఎలా వేయాలో చూపిస్తాను. ఇప్పుడు షోల్డర్ భాగం నుంచి ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. మన బ్లౌజ్ ఆదని బట్టి వెనకాల డాట్స్ పొడుగు ఎంతైతే ఉందో అంతవరకు కొలిసి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ బెల్ట్ భాగం కోసం వేరొక ముక్క తీసుకోవాలి, బెల్ట్ లాగా. ఇప్పుడు ఆ జాయింట్ దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇదే భాగంతో మనం ఎదర భాగం తీసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మన ఉక్సుల భాగంతో ఈ భాగాన్ని ఎంత పొడవు ఉందో ముందు చూసుకోవాలి. ఈ ఉక్సుల భాగం షోల్డర్ భాగం నుంచి ఈ మధ్యకు పట్టుకొని కింద డాట్ భాగానికి ఈ విధంగా పొడవు చూసుకోవాలి. సాగకుండా మామూలుగా పట్టుకొని చూసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా సరిపోయినప్పుడు మన చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మిగిలిన భాగం పైన ఎదరగా క్రాస్గా వేసుకోవాలి. ఎదర భాగానికి ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎదర భాగానికి పైకి వస్తుంది కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్సుల భాగానికి కొలుసుకోవాలి ఒకసారి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఈ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా కొలుసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకుందాం. దీన్ని రౌండ్ చేసుకొని కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఉక్సుల భాగంతో మళ్ళీ ఒకసారి ఈ విధంగా కొలిసి చూసుకోవాలి. సరిపోతుంది కరెక్ట్గా. స్టిచ్చింగ్ పాయింట్కి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి కిందకి. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి బ్లౌజ్ ఖర్చు భాగం మధ్యలో డాట్ కోసం షేప్ దగ్గర ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని సరిపోతుంది. ఇప్పుడు లోతు షోల్డర్ నుంచి కింద డాట్కి ఈ విధంగా మధ్యలోకి పట్టుకొని ఈ బ్లౌజ్ భాగానికి ఈ విధంగా మధ్యకి చూసుకోవాలి. ఇక్కడికి లోతు తీసుకోవాలి. కింద డాట్ కూడా ఇక్కడికే వస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి కిందకి లోతు ఈ విధంగా తీసుకోవాలి. అదే లావుగా ఉండే వాళ్ళైతే కొంచెం లోతు ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సరిపోదు కాబట్టి కొంచెం కిందకి దించుకోవాలి. నడుము సైడ్ వచ్చేసరికి కొంచెం లోతు పైకి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ లూజ్ ఎంత అయితే అవసరం అవుతుందో మన బ్లౌజ్ని బట్టి ఆదిని బట్టి తీసుకోవాలి ఈ మార్కింగ్ ఖర్చు భాగంతో. ఇప్పుడు మనకి ఈ 2 పొరల మీద మనకి ఎదర భాగానికి ఇక్కడ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి లోతు తీసుకోవాలి. చంక భాగం చాలామందికి ముడతలు వస్తూ ఉంటాయి, అలా రాకుండా ఉండడం కోసం ఈ విధంగా కొంచెం మాత్రం లోతు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఈ ఎదురు భాగం ఈ మార్కింగ్ దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి డాట్స్ ఎలా వేయాలో చూపిస్తాను. ఈ మధ్య భాగానికి ఓపెన్ సైడ్ మధ్య భాగం కోసం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే ఈ మధ్య భాగానికి ఫోల్డింగ్ తెలుస్తుంది. మన బ్లౌజ్ ఆదిని బట్టి ఈ మధ్య భాగాన్ని ఈ విధంగా ఈ మధ్య భాగం నుంచి కొంచెం పైకి క్రాస్ చేయాలి. ఈ విధంగా ఇప్పుడు కింద మన లోతు కోసం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి మన కింద డాట్ పొడవు వస్తుంది. మన బ్లౌజ్ ఆదిని బట్టి ఇది ఖర్చు పొడవు పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి చంక భాగం డాట్ వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు షేప్ ముక్కలు తీసుకోవాలి. మనకి క్లాత్ పెద్ద ఉన్నట్లయితే రెండు షేప్ ముక్కలు తీసుకోవచ్చు ఒక్కొక్క దానికి. తక్కువ ఉన్నట్లయితే రెండే తీసుకోవాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. వేరే కలర్ అయినా రెండు తీసుకోవచ్చు. మూడు తీసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు మనం ఉక్సుల భాగంతో షేప్ ముక్కను కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కింద కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా సైడ్ కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచాలి. ఈ విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైన ఖర్చు కోసం ఒక మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం లూజు కొంచెం ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు. లాస్ట్లో కొంచెం ఎక్కువైతే తీసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఖర్చు భాగానికి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం లోతు తీసుకుంటూ ఈ విధంగా తీసుకోవాలి. మనకు రెండు సైడ్లు ఒకే విధంగా పొడవు రావు. నడుము వైపు 2.5 ఇంచెస్ వస్తుంది. ఓపెన్ సైడ్ అప్పుడు 3.5 ఇంచెస్ పొడవు వస్తుంది. ఈ విధంగా ఈ విధంగా 2 షేప్ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం మిగిలిన క్లాత్తో తీసుకోవాలి. ముందు ఇప్పుడు మిగిలిన మొక్క పైన ఈ విధంగా రెండు చేతుల కోసం ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ మధ్యకి ఫోల్డ్ చేసినట్లయితే 2 చేతులకు సరిపోతుంది. ఈ విధంగా తీసుకోవాలి. హ్యాండ్స్కి మనకి కింద లోపల ఫోల్డింగ్ కోసం కొంచెం గ్యాప్ ఉంచి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు మన లూజ్ ఎంత అయితే ఉందో అంతవరకు మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మన చేతుల భాగం షోల్డర్ భాగం దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైన ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర మన స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైన ఖర్చు భాగానికి ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నాను. ఈ విధంగా లోపల ఫోల్డింగ్కి ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మన పైనుంచి 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా మనం అటాచ్ చేసేటప్పుడు లూజ్ ఎక్కువైతే కట్ చేసుకోవచ్చు. మన మధ్య భాగానికి షోల్డర్ దగ్గరికి కరెక్ట్గా రావడం కోసం ఈ విధంగా మధ్య భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది లోపల ఫోల్డింగ్ అయ్యే దగ్గర కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి మధ్యకి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 2 హ్యాండ్స్ కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం హ్యాండ్స్ లూత్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనకి రైట్ సైడ్ రెండు కూడా లోపలికి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి చేతులు లూజ్ ఎంతైతే ఉందో బ్లౌజ్ లూజ్ని బట్టి మనం తీసుకోవాలి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా మనం లోతు తీసుకోవాలి రెండు పొరల మీద. ఈ విధంగా కొంచెం లోతు తీసుకోవాలి. మనం ఇది ఫ్రంట్ భాగానికి రావాలి. ఈ లోతు ఎప్పుడు అది తెలియడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక భాగానికి బెల్ట్ భాగం కట్ చేసుకోవాలి. ఇది వెనక భాగానికి బెల్ట్ భాగం. ఇప్పుడు మనం ఎదర భాగానికి ఓపెన్ సైడ్ ముక్కల కోసం రెండు ముక్కలు కటింగ్ చేసుకోవాలి. తాళ్ళు భాగానికి ఒకటి, ముక్సుల భాగానికి ఒకటి, రెండు భాగాలుగా ముక్కలు కటింగ్ చేసుకోవాలి. ఇది ఓపెన్ ముక్కల కోసం. ఇప్పుడు మనకి నెక్ కోసం క్రాస్ ముక్కలుగా తీసుకోవాలి. ఈ విధంగా మెడ భాగానికి కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.